హాయ్ అండి అందరికీను. ఇప్పుడు నేను పూరీ కర్రీ చేస్తున్నానండి. పూరీకి నేను పిండి కలిపి పెట్టుకున్నాను. పూరీ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. పోపు వేస్తున్నానండి. ఆవాలు, శనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నానండి. ఉల్లిపాయలు వేస్తున్నానండి నేను. అలాగే కొంచెం పసుపు కూడా వేసేస్తున్నాను. సరిపడా ఉప్పు వేస్తున్నానండి నేను. ఎందుకంటే ఉల్లిపాయ వేగిపోయిందండి. ఇప్పుడు నేను బంగాళాదుంప ఇలా మెత్తగా స్మాష్ చేసి పెట్టుకున్నాను. ఈ దుంప వేసేస్తున్నాను. ఇప్పుడు వాటర్ వేసేస్తున్నానండి నేను. ఇదిగండి ఉడుకుతుంది. ఒక స్పూన్ శనగపిండి నేను ఇలా కలిపి పెట్టుకున్నానండి. ఇది వేస్తున్నాను. శనగపిండి కలిపాను. కానీ కొద్దిగా పావు స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి. పూరీ కర్రీలో బాగుంటుంది గరం మసాలా వేసుకుంటే. కొత్తిమీర వేసేస్తున్నాను. అంతే అండి, అయిపోయిందండి. పూరీ కూర రెడీ. ఇదిగండి ఇప్పుడు నేను పూరీ వేసేసుకుంటున్నాను. ఇదిగోనండి పూరీ కర్రీ, పూరీలునండి. చాలా బాగుంటాయి. ఇలా చేసుకోండి. అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.